నటి గౌతమి గురించి సెపరేట్గా చెప్పాల్సిన పని లేదు. తెలుగు అమ్మాయి అయిన తమిళ సినిమాలతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు తన మాతృభాష తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. నటి గౌతమి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. నటి గౌతమి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో టి.ఆర్. శేషగిరిరావు, డాక్టర్ వసుంధర దేవిలకు జూలై 2న జన్మించారు. విశాఖలో గీతం యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే తన కజిన్ నిర్మించే దయామయుడు చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన గాంధీనగర్ 2వ వీధి సినిమాలో కథానాయికగా నటించింది. ఇక అదే ఏడాది కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమాలో 2వ కథానాయికగా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తమిళంలో మాత్రం రజనీకాంత్, ప్రభుదేవా హీరోలుగా ఎస్పి ముత్తురామన్ దర్శకత్వంలో తెరకెక్కిన గురు శిష్యన్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా సక్సెస్తో గౌతమి తమిళంలో వెనుతిరిగిని చూసుకోలేదు. గౌతమి తెలుగులో కొన్ని సెలెక్టివ్ సినిమాలు మాత్రమే చేసింది. బజారు రౌడీ, తోడల్లుళ్ళు, ఆగస్టు 15 రాత్రి, ప్రచండ భారతం, కృష్ణ గారి అబ్బాయి, అన్న తమ్ముడు, అగ్గిరాముడు, బామ్మ మాట బంగారు బాట, చైతన్య, డియర్ బ్రదర్ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. ఇక శంకర్ దర్శకత్వం తెరకెక్కిన జెంటిల్మెన్ సినిమాలో చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే పాటలో ఐటం భామగా మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో పలు చిత్రాల్లో గౌతమి నటించింది. చివరిగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మనమంతా మోహన్ లాల్ సరసన నటించింది. 1987లో సందీప్ భాటియాను పెళ్లి చేసుకున్నారు. ఏడాదిలో ఆయనకు విడాకులు ఇచ్చేశారు. వీళ్ళిద్దరికీ ఒక అమ్మాయి ఉంది. ఆ తర్వాత కమల్ హాసన్తో చాలా ఏళ్లు సహజీవనం చేశారు. చివరకు రాజకీయాలతో పాటు వ్యక్తిగత విభేదాలతో విడిపోయారు. గౌతమి నటిగానే కాకుండా కమల్ హాసన్ నటించిన దశావతారం, విశ్వరూపం సినిమాలకు కమల్ కాస్ట్యూమ్స్ డిజైనర్గా పనిచేశారు. కేవలం నటిగానే కాకుండా క్యాన్సర్తో పోరాడి గెలిచారు. ఆ తర్వాత లైఫ్ అగైన్ ఫౌండేషన్ స్థాపించి తనలాగే క్యాన్సర్తో పోరాడే వాళ్ల కోసం అండగా నిలుస్తున్నారు. 2021లో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. అంతేకాదు రాజపాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా పనిచేశారు. కేవలం నటిగానే కాకుండా ఆ తర్వాత పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఉండటంతో పాటు జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటూనే మంచి పాత్ర వస్తే చేయడానికి రెడీ ఉంటుంది గౌతమి. బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. దయామయుడు సినిమాలో సరదాగా కనిపించిన పిఎస్ రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన గాంధీనగర్ 2వ వీధిలో హీరోయిన్గా నటించింది. మోడర్న్ గర్ల్ను తలపించే గౌతమికి క్యారియర్ ప్రారంభంలోనే తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్, ప్రభు హీరోలుగా నటించిన గురు శిష్యులను పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించింది గౌతమి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ నటిగా అతి తక్కువ కాలంలో పేరుగాంచింది. తెలుగులో శ్రీనివాస కళ్యాణం, బజారు రౌడీ, భార్యాభర్తలు, తోడల్లుళ్ళు, ఆగస్టు 15 రాత్రి వంటి సినిమాలలో నటించింది. అలానే బామ్మ మాట బంగారు బాట, చైతన్య, సంకల్పం, అన్న వంటి చిత్రాలను గౌతమికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే మాస్ హీరోలతో సూపర్ హిట్స్ మాత్రం గౌతమికి తెలుగులో లభించలేదు. అదే సమయంలో తమిళనాడులో టాప్ హీరోస్గా రాణిస్తున్న రజనీకాంత్, కమల్ హాసన్ సరసన పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా అపూర్వ సోదరంగల్, రాజా చిన్ని రోజా, దేవర్ మగన్ వంటి సినిమాలకు సూపర్ హిట్ కావడంతో ఇక గౌతమి వెనుక తిరిగి చూసుకోలేదు. అటు కన్నడ, మలయాళ, ఇటు హిందీ భాషల్లోనూ అవకాశాలు గౌతమిని వెతుక్కుంటూ వచ్చాయి. అర్జున్ హీరోగా శంకర్ తెరకెక్కించిన జెంటిల్మెన్లో ప్రభుదేవాతో కలిసి చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే పాటలో నర్తించిన గౌతమి కుర్రకార్ల గుండెల్లో సుస్థిర స్థానం పొందేసింది. నటిగా పుష్కర కాలం పాటు ప్రేక్షకులను మెప్పించిన ఆమె 1998లో సందీప్ భాటియాను వివాహం చేసుకుంది. ఇక వారికి సుబ్బలక్ష్మి అనే పాప పుట్టింది. ఆ వెంటనే గౌతమి భర్తకు విడాకులిచ్చేసింది.
బాధాకరం ఏమిటంటే కూతురుకు 5 ఏళ్ల వయసు ఉండగానే గౌతమి క్యాన్సర్ బారిన పడింది. అయితే తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన మోరల్ సపోర్ట్తో గౌతమి క్యాన్సర్ను జయించింది. వివాహ బంధం విఫలమైన, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురైనా గౌతమి చలించలేదు. మనోధైర్యంతో చిత్రసీమలో నిలిచి తన సత్తాను చాటుకుంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ, లేనప్పుడు టీవీ షోస్ చేస్తూ నెగ్గుకొచ్చింది. తమిళంలో ఇందిరా సీరియల్లో గౌతమి ప్రధాన పాత్ర పోషించింది. అదే సమయంలో ఆమెకు కమల్ హాసన్ బాసటగా నిలిచాడు. 5 ఏళ్ల పాటు ఒంటరి పోరాటం చేసిన గౌతమి 2004లో కమల్ హాసన్ నీడను చేరింది. ఆ సమయంలో కమల్ హాసన్ నటించి నిర్మించిన పలు చిత్రాలకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది. క్యాన్సర్ను జయించిన అనంతరం తానే ఓ మోటివేటర్గా మారి క్యాన్సర్ రోగులలో ధైర్యాన్ని నింపే పనిని గౌతమి చేపట్టింది. ఈ క్రమంలో లైఫ్ అగైన్ ఫౌండేషన్ నిర్వహణం బాధ్యతలను చేపట్టింది గౌతమి. దాదాపు 16 సంవత్సరాల తర్వాత గౌతమి మలయాళ చిత్రం దృశ్యం తమిళ రీమేక్ పాపనాశనంలో కమల్ సరసన నటించింది. అయితే 13 సంవత్సరాల కమల్తో సహజీవనానికి గౌతమి బ్రేక్ చెప్పేసింది. కమల్ హాసన్ నీడలో తనకు ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ కరువవుతున్నట్టు కూతురుతో కలిసి కమల్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత పరభాషా చిత్రాలలోనూ నటించడం మొదలుపెట్టేసింది. ఆ రకంగా మోహన్ లాల్ సరసన తెలుగు సినిమా మనమంతాలో గౌతమి నాయికగా నటించింది. చాలా ఏళ్ల తర్వాత గౌతమి నటించిన స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఇదే. ప్రస్తుతం గౌతమి తమిళంతో పాటు మలయాళ చిత్రాలలోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల సమయంలో రాజకీయంగానూ క్రియాశీల పాత్రను పోషించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలైన గౌతమి కమల్ హాసన్ పార్టీకి వ్యతిరేకంగా పలు సభలలో పాల్గొంది. కమల్ హాసన్ ఓటమిలోనూ గౌతమి పాత్ర ఉందనడంలో సందేహం లేదు. నటిగా, కాస్ట్యూమ్స్ డిజైనర్గా, రాజకీయ నేతగా, సామాజిక కార్యకర్తగా నిరంతరం తనని తాను అప్డేట్ చేసుకోవడం గౌతమికి అలవాటు. అందుకే ఆ తరంలోనూ కలిసి ముందు అడుగు వేస్తుందామె. నటన, సమాజ సేవలను బ్యాలెన్స్ చేస్తోంది. 54 ఇయర్స్ అడుగు పెడుతున్న గౌతమి సంపూర్ణ ఆరోగ్యంతో మరికొంత కాలం నటిగా చిత్రసీమకు సేవ చేయాలని కోరుకుందాం.